ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం అయితే ఆగస్టు 10 వరకు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు, అలాగే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులు, ప్రయాణికులు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. భారత వాతావరణ శాఖ హైదరాబాద్, అమరావతి కేంద్రాలు విడుదల చేసిన తాజా రిపోర్ట్స్ ప్రకారం అయితే ఆగస్టు 10 వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారనున్నట్లుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. అయితే ముందుగా తెలంగాణ విషయానికి వస్తే గనక గత రాత్రి నుంచి కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం అయితే నమోదైంది. సరూర్ నగర్ లో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉప్పల్లో 81.3 మిల్లీమీటర్లు, అలాగే బండ్లగూడలో 79.5 మిల్లీమీటర్లు, హయత్ నగర్ లో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా కొంతసేపు వాతావరణం పొడిగా కనిపించిన మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం, రాత్రి సమయాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి వెళ్లడం మంచిదని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. తెలంగాణలో ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు గనుక చూస్తే రాజన్న సిరిసిల్ల, అలాగే సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, హనుమకొండ, వరంగల్, జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే టైంలో భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, అలాగే మంచిర్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ జిల్లాల్లో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు జారీ చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గనక చూస్తే ఆగస్టు 10 వరకు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఆగస్టు 3 నుంచి 6 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 3 రాత్రి నుంచి 4 ఉదయం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్చరికలు వచ్చాయి. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వీయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆగస్టు 3 నుంచి 5 వరకు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. రాయలసీమలో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అయితే మన్యం, అల్లూరి సీతారామరాజు, అలాగే పోలవరం పరిసర ప్రాంతాల్లో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. అలాంటి సమయాల్లో చెట్ల కింద ఎవ్వరూ కూడా నిలబడకపోవడం మంచిది. అలాగే వెంటనే సురక్షితమైన భవనాల్లోకి వెళ్ళండి. అలాగే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావటం, వాహనాలు నిలిచిపోవటం, బలహీనమైన ఇల్లు, రేకుల షెడ్లు దెబ్బతినే అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్చరికలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు ఇచ్చే సూచనలను తప్పకుండా అందరూ కూడా పాటించాలి. వర్షాలు పడుతున్న సమయంలో రైతులు, కూలీలు, ప్రయాణికులు ప్రత్యేకంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు పొలాల్లో లేదా ఓపెన్ ప్రదేశాల్లో అయితే అస్సలు ఉండకపోవటం అయితే మంచిది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర అస్సలు నిలబడకూడదు. అత్యవసరం అయితేనే బయటికి రావటం అయితే మంచిది. ప్రయాణాలు కూడా పెట్టుకోకపోవటం అయితే మంచిది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో గనక మనం చూసుకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ వరకు కూడా, అంటే ఇంకొక 4-5 రోజులు కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో గత 2-3
2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. వర్షాలు పడుతూ ఉన్నాయి, కాసేపు ఎండొస్తోంది, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. కానీ నిన్న రాత్రి నుంచి గనక మనం పరిస్థితి చూసుకుంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దట్టు హైదరాబాద్ లో కూడా చాలా భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే మనకి కోంపల్లి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అవుట్స్కట్స్ ఏవైతే ఉంటాయో ఉప్పల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. గత 2 రోజుల నుంచి మన పరిస్థితి చూస్తున్నాము. కానీ ఆగస్టు 10 వరకు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా IMD హెచ్చరికలు జారీ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. సో ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే GHMC కావచ్చు, హైడ్రా సంయుక్తంగా కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయో, లేకపోతే ట్రాఫిక్ నిలిచిపోయే ప్రాంతాలు ఏవున్నాయో ఇక్కడ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎల్బీ నగర్ కి సంబంధించి అటు సైడ్ అన్ని కూడా వరదకి సంబంధించి చాలా ఎత్తున అక్కడ వర్షం కురిసినందున అక్కడ సహాయక చర్యలు కూడా మొదలైనట్లుగా అయితే మనకి తెలుస్తోంది. సో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న ప్రజలు మాత్రం ఇటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని హెచ్చరికలు వచ్చాయి. సో ప్రజలందరూ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే జాబ్ పర్పస్ అయితే ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారో వాళ్ళు ఎర్లీ లాగౌట్ అయితే తీసుకోవాలి. 3-3:30 లోపే మీరు లాగౌట్ తీసుకొని వెళ్ళడం అయితే మంచిది. లేకపోతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ లో గంటల తరబడి కూడా మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంది. అలాగే హైదరాబాద్ లో అతిగా భారీ వర్షాలు పడితే ఇంకొక మనం నెగిటివ్ ఏం చూసుకోవచ్చు అని అంటే, జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి చూసుకోవచ్చు అని అంటే, మనకి ఏ నాలాలు ఎక్కడ ఓపెన్ ఉంటాయి, ఏముంటాయి, అసలు గుంతలు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కొన్ని ఏరియాల్లో అయితే మనకి ఇటు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న మాదాపూర్ కావచ్చు, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇటు సైడ్ అయితే గంటల తరబడి, కిలోమీటర్ల తరబడి కూడా ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఏవైతే ఓపెన్ నాలస్ ఉంటాయో వాటిని కూడా చూసుకొని జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ బైక్ల మీద వస్తున్న వాళ్ళకి నాలా ఏదో తెలియకుండా మనం గత 2 రోజుల క్రితం కూడా చూసాము. వీటి ఇంపాక్ట్ వల్ల ఒక 2 మృతి చెందినట్లుగా కూడా మనకి న్యూస్ వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నందున అందరూ కూడా ఎవరి ఏరియాలో వాళ్ళు ఈ రోజు అంటే నెక్స్ట్ రాబోయే 2 days ఏ విధంగా ఉండబోతోంది, ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, ఇక్కడ వర్షపాతం ఏ విధంగా నమోదు అవబోతోంది అని కొన్ని అలర్ట్లు తెలుసుకున్న తర్వాతే బయటికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని హెచ్చరికలు అయితే వచ్చాయి. ఇప్పటికే ఈ సిచ్యువేషన్ కి సంబంధించి GHMC కావచ్చు, హైడ్రా కావచ్చు అలర్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. కానీ ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితేనే బయటికి రండి, లేకపోతే జాబ్ పర్పస్ అయినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ మోస్ట్లీ ప్రిఫర్ చేయడానికి చూడండి అని కూడా ఇటు గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా మనకి జూన్ జూలైలో అనుకున్న విధంగా అయితే జూలై మాసంలో అయితే వర్షాలు పడలేదు. ఎల్నినో ఎఫెక్ట్ ఈసారి ప్రభావం చూపింది గనక, ఎల్నినో ఎఫెక్ట్ అంటే కంప్లీట్ గా వర్షాలు పడకుండా అని కాదు, ఎక్కువ ఏ ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవుతాయో అదే ప్రాంతాల్లో తరచూ వర్షాలు పడటం, మిగతా ప్రాంతాల్లో ఏదో మోడరేట్ గా వర్షాలు పడడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే ఈసారి రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వాళ్ళకి వర్షాలు పడుతున్నాయి, పొలం పనులు మొదలు పెట్టుకుంటారు కాబట్టి. కానీ ఎవరైతే రైతులు వాళ్ళ ధాన్యాగారాలను బయట ఆరపోస్తారో వాళ్ళందరూ కూడా ఈ వర్షాల నేపథ్యంలో వాళ్ళు భద్రపరచుకోవాలని కూడా అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆగస్టు 10 వరకు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.